మెయిన్లీ ఏంటంటే నిమజ్జనం అండి. ఇంత పెద్ద వినాయకుడు ఎలా తీసుకెళ్తారా బాబు, అసలు ఎలా చేస్తారని అందరికి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకు అందరూ వచ్చినప్పుడు ఆడుకోండి ఇంత పెద్ద వినాయకుడు ఎలా తీసుకెళ్తారా అని. సో ఏంటి ఎలా చేయబోతున్నారు, నిమజ్జనం ఎలా చేస్తారు ఈ 72 అడుగు వినాయకుడు విజయవాడలో? మనకి విజయవాడలో ఎటువంటి సోర్స్ లేదండి ఇంత పెద్ద వినాయకుడిని మూవ్ చేయడానికి. అంటే ఆప్షన్ ఉంటే తీసుకెళ్దాం రెడీగా ఉన్నారు మీరు. ఓ మై గాడ్, ఆప్షన్ ఉంటే ఈ వినాయకుడిని కూడా కదిలించడం రెడీగా ఉన్నారు డుండి సేవా కమిటీ వాళ్ళు. సో ఊరేగింపు కూడా చేసుకోగలుగుతాం కదా. సో ఆప్షన్ లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఇందులోనే ఇన్సైడ్ స్ప్రింక్లర్స్ అరేంజ్ చేస్తాం, వాటర్ స్ప్రింక్లర్స్. మనం మేకింగ్ అప్పుడే వాటర్ స్ప్రింక్లర్స్ అరేంజ్ చేస్తాము. సో నిమజ్జనం రోజు ఏంటంటే పైపింగ్ సిస్టమ్ లో వాటర్ లోపలికి పోనిచ్చి నిమజ్జనం టైంకి మనం నవాభిషేకాలు అంటే పై నుంచి అభిషేకం చేపిస్తాం. స్వామి వారికి పై నుంచి నిజం రూపంలో అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత ఇన్సైడ్ వాటర్ స్ప్రింక్లర్ ట్యాప్ ఓపెన్ చేస్తే లోపల నుంచి కూడా అది కొంచెం నానుతుంది అనమాట. బయట నుంచి ఫైర్ ఇంజన్ సపోర్ట్ తో స్వామి వారికి నిమజ్జనం జరుగుతుంది. అదే రోజు మనకి ఇది వచ్చేది శనివారం 6th సెప్టెంబర్ 6th శనివారం రోజున సాయంత్రం 6 గంటలకు అలా నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఉదయం మనకి ఇంచుమించు 25 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. 25 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం. లాస్ట్ టైం మేము 18 lakhs అలా అనుకున్నాము, కానీ అప్పుడే 22-23 lakhs అయ్యారు. సో ఈసారి 25 లక్షలని ఫిక్స్ అయ్యాము. ఇంకెంతమందికి ఆ భోజనం పెట్టే ప్రాప్తి మాకు లభిస్తుందో మేమే చూడాలి. ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా ముందు సపోర్ట్ చేసుకుంటూ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.